ఏపీలో భూ వివాదాలకు పరిష్కారం ఇచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ల్యాండ్ గ్రాబింగ్ జరిగిన భూములను తిరిగి అసలు యజమానులకు ఇప్పించడం, అసైన్డ్ భూముల వివాదాలు పరిష్కరించడం ప్రధాన ఉద్దేశంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. కోర్టులకు వెళ్లకుండా ప్రభుత్వం పరిష్కరిస్తే సరిపోయే అంశాలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు సదస్సులు నిర్వహించనుంది. ఇళ్ల పట్టాల్లో అవకతవకలను నిగ్గు తేలుస్తాం, రెవెన్యూ సదస్సులో అక్రమాల లెక్క తీస్తాం, అనర్హులకు కేటాయించిన ఇళ్ల పట్టాలను వెనక్కి తీసుకుంటాం. ఇవి భూ వివాదాలపై ఏపీ సర్కారు చెబుతున్న మాటలు. అన్ని రకాల భూ వివాదాలకు పరిష్కారం చూపేందుకే ఈ నెల 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 17,564 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం భూ వివాదాలను పరిష్కరించేందుకు ఎటువంటి ప్రయత్నమూ చేయకపోగా వారి స్వార్థం కోసం భూములను ప్రజల నుంచి లాగేసుకునేందుకు మరిన్ని సమస్యలను కల్పించారని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో భూ వివాదాలు నెలకొన్నాయని చెప్పారు. వాటిని పరిష్కరించి సామాన్య ప్రజలకు న్యాయం చేసే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు రెవెన్యూ అంశాలపైన సమీక్షలు చేస్తున్నారని చెప్పారు. అందులో భాగంగా ప్రజల సమస్యలను తీర్చేందుకు రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. మొత్తంగా 33 రోజుల పాటు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు జరుగుతాయని చెప్పారు. భూములకు సంబంధించిన అన్ని రకాల సమస్యలపై రెవెన్యూ సదస్సుల్లో ఫిర్యాదులు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రెవెన్యూ సదస్సుల్లో ఆ గ్రామానికి సంబంధించిన అన్ని రకాల భూ రికార్డులను ప్రదర్శిస్తామని చెప్పారు. అసైన్డ్ భూములు, ప్రీ హోల్డ్ భూములు, లీజ్ భూములు, కేటాయింపు భూములు, ఇలా అన్ని రకాల భూముల వివరాలు రెవెన్యూ సదస్సుల్లో ప్రకటిస్తామని చెప్పారు. గ్రామంలో ఎన్ని ఇళ్ల పట్టాలు మంజూరు చేశారనే వివరాలను కూడా వెల్లడిస్తామన్నారు. గత ప్రభుత్వంలో 22 లక్షల ఇళ్ల పట్టాలనిచ్చామని గొప్పగా చెప్పుకున్నప్పటికీ వాటిల్లో పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు ఇళ్ల స్థలాలు నావి అని చెప్పుకునేందుకు ముందుకు రావటం లేదన్నారు సత్యప్రసాద్. అంటే ఇళ్ల పట్టాల మంజూరులోనూ పెద్ద కుంభకోణం జరిగిందని అర్థమవుతోందన్నారు. వైసీపీ కార్యకర్తలకు పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలను కట్టబెట్టినట్టు తెలుస్తోందని, వీటన్నిటిపైన రెవెన్యూ సదస్సుల్లో చర్చించి లబ్ధిదారుల జాబితాలను వెల్లడించి అనర్హులను తేలుస్తామని చెప్పారు. వారి నుంచి ఇంటి స్థలాన్ని వెనక్కి తీసుకుని అర్హులైన లబ్ధిదారులకు కేటాయిస్తామని తెలిపారు. ఇక సామాన్యుల భూములను అక్రమంగా 22A చేర్చారా లేదా అనే అంశాన్ని కూడా రెవెన్యూ సదస్సుల్లో పరిశీలిస్తామని మంత్రి సత్యప్రసాద్ అన్నారు. ఎవరైనా నష్టపోతే వారికి న్యాయం చేస్తామని చెప్పారు. అలాగే బలవంతంగా సామాన్యుల నుంచి ఎవరైనా భూములు లాక్కున్నారా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తామని, వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కోర్టులకు వెళితే తప్ప పరిష్కారం కాని అంశాలకు ఈ సదస్సులలో న్యాయపరమైన సలహాలు ఉంటాయని అన్నారు. ఏదేమైనా రెవెన్యూ సదస్సులతో రాష్ట్రంలోని 80% భూ వివాదాలకు పరిష్కారం లభించనుంది.